వెల్కమ్ టు టిఎట్ వాయిస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం, నర్సీపట్నం మండలం వేములపూడిలో ఉన్న కేజీబీవీలో సుమారు 16 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైనట్లు డాక్టర్ జె ప్రశాంతి తెలియజేశారు. వివరాల్లోకి వెళితే, గత రాత్రి పెట్టిన ఆహారము తిన్న తర్వాత కొంతమందికి డైజెషన్ అవ్వలేదనే విషయాన్ని గుర్తించామన్నారు. ఈ మేరకు వీరందరినీ కొంతమందిని వేములపూడి పిహెచ్సిలోను, మరికొంతమందిని ఏరియా ఆసుపత్రిలోనూ వీరికి సేవలు అందించారు. అయితే ఏరియా ఆసుపత్రిలో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన వారితో విలేకరులు మాట్లాడుతున్న మాటలు మీకోసం. 10 గంటలకి టైంకి ఫోన్ చేసి చెప్పారండి. తను ఆ దగ్గరలో అందుబాటులో ఉండడం వల్ల ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. జరిగిన తర్వాత అక్కడి నుంచి పిహెచ్సి తీసుకొచ్చి పిహెచ్సిలో చూపిస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వదు, అంటే వాళ్ళకి ఈ సూదులు అనేది సెట్ చేయడం రాలేదు. దాని ద్వారా అక్కడి నుంచి ఇంకా వెళ్ళలేదని మేమే సీరియస్గా వచ్చింది. మళ్ళీ డాక్టర్ మాట్లాడుకుని అక్కడి నుంచి మళ్ళీ మా నర్సీపట్నం రాజశేఖర్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇదే విషయమై జిల్లా అధికారులు వెంటనే స్పందించి సదరు కేజీబీవీకి డాక్టర్లను పంపించారు. అక్కడ డాక్టర్లు వెళ్ళి సదరు విద్యార్థినులతో మాట్లాడి గత రాత్రి ఏం తిన్నారు, ఉదయం ఏం తిన్నారు, ఎవరెవరికి విరోచనాలు, ఎవరెవరికి వాంతులు అయ్యనే విషయాల్ని క్షుణ్ణంగా అడిగి పరిశీలన చేసి తదనంతరం మళ్ళీ విలేకరులతో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రశాంతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ RBSKNCD. ఇలా ఇక్కడ కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు తెలిసి మా జిల్లా వైద్యాధికారి వారు ఒకసారి వెళ్ళి సిచ్యుయేషన్ ఆయనకి ఇన్ఫామ్ చేయమని చెప్పారు. అందుకే రావడం జరిగింది. ఈ హాస్టల్లో 255 స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళలో మార్నింగ్ ఒక ఇద్దరికి కొంచెం లైక్ వామిటింగ్ అండ్ మోషన్స్ అవుతున్నట్టు అనిపిస్తే మన హాస్పిటల్కి పంపించారు. ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో 2 స్టూడెంట్స్ని పంపించారు. అందులో ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉన్నారు. ఒకళ్ళు మాత్రం పేరెంట్స్ మేము ప్రైవేట్గా చూపించుకుంటామని తీసుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత టోటలీ 6 చిల్డ్రన్ వర్ ట్రీటెడ్ ఇన్ అవర్ పిహెచ్సి వేములపూడి. సో సిచ్యువేషన్ ఇలా ఉంది అని డౌట్ఫుల్గా అనిపించి మా డాక్టర్ గారు స్టాఫ్తో రావడం జరిగింది. ఇక్కడ ఇంకో 16 చిల్డ్రన్ మైల్డ్ సిక్నెస్, వన్ వామిటింగ్ అండ్ 1 మోషన్ అలా అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి సిమ్టమ్స్ అయితే తగ్గాయి. దే ఆర్ బెటర్ నౌ. సో ద కండిషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్, నథింగ్ సీరియస్. సో ఇంకొక 5 పిల్లలు కొంచెం లైక్ స్టిల్ లిటిల్ డ్రౌజీగా అనిపిస్తూ ఉంటే వీఆర్ షిఫ్టింగ్ దెమ్ టు ఏరియా హాస్పిటల్. పంపిద్దామని అనుకుంటున్నామండి. అండ్ మిగిలిన పిల్లల్లో ఒక 2-3 మా పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇస్తాము. రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇక్కడే ఉంటారు. మా స్టాఫ్ మేము నైట్ డ్యూటీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ విల్ బీ హియర్ ఆన్ డ్యూటీ అంటిల్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెల్. థ్యాంక్ యూ అండి. 22 అండి. 22లో 6 చిల్డ్రన్ని మేము ఆల్రెడీ పిహెచ్సిలో ట్రీట్ చేసాము. 16 చిల్డ్రన్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ అందరినీ కూడా ఒకసారి మా డాక్టర్స్ స్టాఫ్ ఎగ్జామిన్ చేశారు. ఆల్ ద అదర్ చిల్డ్రన్ ఆర్ వెల్ అండి. థ్యాంక్ యూ. నో, ఎవరికి సీరియస్ గా లేదండి. అన్ని మైల్డ్ కండిషన్స్. లైక్ ఇట్ మైట్ బి ఫుడ్ పాయిజనింగ్ అండి. రాత్రి అరటికాయ కూర తిన్న తర్వాత కొంతమందికి మార్నింగ్ కిచడి తిన్నారట. మేబీ అది డైజెషన్ అయ్యి ఉండదు. ఒకసారి వాటర్ కూడా చెక్ చేస్తామండి. బాయిల్డ్ వాటర్ ఇమ్మని చెప్తాము. అంటే మరి నేను అనుకున్నాను నైట్ బాగాలేని వాళ్ళకే 1-2 మజ్జిగనం పెట్టారు, మిగతా వాళ్ళకి కిచడియే తిన్నారు అని తెలిసిందండి. సో వీల్ లుక్ ఇన్ టు ఇట్ అండి. ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్ నౌ, నథింగ్ సీరియస్. మేము కంటిన్యూస్ డ్యూటీలో ఉంటాం. టమాటా రైస్ మేడం, కిచడి ఏంటి పెట్టారు? టమాటా కూడా వస్తారు.